వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇప్పుడు తెనాలి రామకృష్ణ 6th క్లాస్ ఇంగ్లీష్ ఫస్ట్ యూనిట్లో టెక్స్చువల్ ఎక్సర్సైజెస్ మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. యూనిట్ 1కి సంబంధించినటువంటి సమ్మరీ ఆఫ్ ది లెసన్ ముందు వీడియోలో చేసాము. తప్పనిసరిగా ఆ వీడియో చూడండి. ముఖ్యంగా చదవడం రాని పిల్లలకి హౌ టు రీడ్ అనేది నేర్పించండి. ఏది చూసినా సరే చక్కగా కరెక్ట్ ప్రొనౌన్సియేషన్తో వాళ్ళు మాట్లాడడం, వాళ్ళు చదవడం రావాలి. ఎంకరేజ్ చేయాలి. ఇంగ్లీష్ బాగా నేర్చుకోవడానికి మనం ఎంకరేజ్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నేను ఫస్ట్ యూనిట్ క్లాస్ 6 టెక్స్చువల్ ఎక్సర్సైజెస్ మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ఫస్ట్ వొకాబ్యులరీ. వొకాబ్యులరీలో ఏంటంటే ఇక్కడ 2 sentences ఇచ్చాడు. హీ టుక్ సమ్ ఇర్రెలివెంట్ డెసిషన్స్. సెకండ్ వన్ ఏంటంటే విత్ దిస్ ద పీపుల్ గ్రూ ఇంపేషెంట్. ఇక్కడ అండర్లైన్ చేయాల్సిన పదాలు ఏంటంటే ఇర్రెలివెంట్, ఇంపేషెంట్. ఇర్రెలివెంట్ అంటే అసందర్భంగా ఉండడం, రెండోది ఏంటంటే ఇంపేషెంట్. ఈ ఇర్రెలివెంట్ అనే పదంలో రెలివెంట్ అనే పదం ఉంది. ఆ పదానికి ఇర్ అనే పదం, ఐఆర్ అనే పదం ఫస్ట్. అంటే రెలివెంట్ అనేటువంటి ఒక రూట్ వర్డ్కి ఐఆర్ అనే పదం కలవడం వల్ల ఇర్రెలివెంట్ అయింది. అది మనం చూసినప్పుడు అది వ్యతిరేక పదంగా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఇన్ అవర్ వర్డ్స్ దట్ ఈస్ ద ప్రిఫిక్స్ అంటాం. దట్ ఈస్ ద కరెక్ట్ టెర్మినాలజీ. ప్రిఫిక్స్ ఒక పదానికి కొన్ని అక్షరాలు అంటే చిన్న పదంగా వచ్చి ఆ పదానికి ఆ రూట్, ఆ పదానికి మొదట వచ్చి చేరేటువంటి పదాలని మనం ప్రిఫిక్సెస్ అంటాం. ఇన్ ద సేమ్ వే ఒక రూట్ వర్డ్ ఉందనుకోండి, ఆ పదానికి పదం అయిపోయిన తర్వాత కలవడం కొన్నిట్లకి జరుగుతుంటుంది. డిస్కస్ అనే పదం, ఆ డిస్కస్ అనే పదానికి ఎస్ఐఓఎన్ అనేటువంటి పదం వెనకాల చేరిస్తే డిస్కషన్ అనే పదం వచ్చింది. దాన్ని నౌన్ ఫామ్ అంటుంటాం. వెర్బ్ ఫామ్, నౌన్ ఫామ్ ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటూ ఉంటాము. ఇప్పుడు 6వ తరగతిలోకి వచ్చాము. తర్వాత మనం ఎదిగే కొద్దీ, క్లాసెస్ పెరిగే కొద్దీ మనం ఆ డీప్ గ్రామర్ నేర్చుకుంటాం. ఇప్పుడు ఇందులో ఏంటంటే ఇర్రెలివెంట్. రెలివెంట్ అనే పదానికి ఐఆర్ కలపడం వల్ల ఇర్రెలివెంట్ అయింది. అలాగన లాజికల్కి ఐఆర్ చేర్చడం వల్ల ఇల్లాజికల్ అంటే ఆపోజిట్ మీనింగ్ వచ్చిందనమాట. దానికి వ్యతిరేక అర్థంలో ఇల్లాజికల్ అనేటువంటిది. లాజిక్ అది న్యాయ సంబంధంగా ఉన్నటువంటిది కాదు. పేషెంట్, ఈ పేషెంట్ అనే పదానికి ఇంపేషెంట్. పేషెంట్ అంటే పేషెన్సీ అంటాం, ఓపిక, ఓర్పు. అది లేకపోవడాన్ని ఇంపేషెంట్ అంటాం. అదే these prefixes change the meaning of words. By adding a prefix to a word we get another word. See more examples below అని కొన్ని పదాలు ఇచ్చారు. హ్యాపీ అనే పదానికి అన్ అనే పదం మొదట చేర్చడం వల్ల అన్హ్యాపీ అయింది. సఫిషియంట్ అనే పదానికి ఇన్ అనే పదం మొదట వచ్చి చేరడం వల్ల ఇన్సఫిషియంట్. మెచ్యూర్, మెచ్యూర్ అనే పదానికి ఐఎం అనే పదం 2 అక్షరాలు కలవడం వల్ల ఇమ్మెచ్యూర్ అయింది. అగ్రీ, డిసగ్రీ, రెస్పాన్సిబుల్, ఇర్రెస్పాన్సిబుల్. రెస్పాన్సిబుల్ అంటే బాధ్యతగా ఉండడం, ఇర్రెస్పాన్సిబుల్ నాది కాదులే నాకెందుకు అన్నట్లుగా, నెగ్లిజెన్స్. ఇవి ప్రిఫిక్సెస్. ఇవన్నీ కూడా మనకి ఆపోజిట్ మీనింగ్ని తెస్తున్నాయి. అది ఇక్కడ క్లియర్ చేస్తున్నారు. అలాగనే బ్యాలెన్స్, ఇంబ్యాలెన్స్, లీగల్, లీగల్ అంటే న్యాయబద్ధంగా, ఇల్లీగల్ న్యాయబద్ధంగా ఉండదు, చట్టబద్ధంగా ఉండదు. అది రెగ్యులర్, ఇర్రెగ్యులర్, యాక్సెప్టబుల్, అన్యాక్సెప్టబుల్, కంఫర్ట్, డిస్కంఫర్ట్, వ్యాలిడ్, ఇన్వాలిడ్. ఈ పదాలు మనం నేర్చుకోవాలి. అలాగనే ఇన్ ద స్టోరీ వీ హ్యావ్ కమ్ అక్రాస్. ఈ పదాలన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఈ లెసన్లోవే తీసి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. The story we have come across words such as encouragement, announcement, arrangement, confusion, etc. ఇక్కడ కొన్ని పదాలు చెప్తున్నారు చాలా క్లియర్గా. ఏంటవి? ఎంకరేజ్మెంట్, అనౌన్స్మెంట్,
అరేంజ్మెంట్, కన్ఫ్యూషన్ ఈ పదాలు ఈ పాఠంలో ఉన్న పదాలు. యూ మైట్ హ్యావ్ అబ్జర్వ్డ్ దట్ ద కన్ఫ్యూషన్ దట్ ది పార్ట్ మెంట్ ఆర్ SION ఈజ్ యాడెడ్ టు ద వర్డ్స్ ఎంకరేజ్మెంట్, అనౌన్స్మెంట్, అరేంజ్మెంట్ అండ్ కన్ఫ్యూజన్ ఇన్ ద ఎండ్ అని. పదానికి వెనక వచ్చి ఆ రూట్ వర్డ్కి ఆఫ్టర్ సఫిక్స్ అంటున్నాం. ప్రిఫిక్స్ అంటే పదానికి మొదట యాడ్ అవ్వేది, సఫిక్స్ అంటే పదం తర్వాత యాడ్ అవుతుంది. అలాగనే కొన్ని ఇచ్చారు చూడండి ఇక్కడ. దీన్ని దిస్ సఫిక్సెస్ మెంట్ అండ్ SION ఆర్ యూజ్డ్ టు ఫార్మ్ నౌన్స్ అవుట్ ఆఫ్ వెబ్స్. ఈ వెబ్కి ఇవి చేర్చడం వల్ల అది నౌన్ ఫామ్ అవుతుంది. నౌ రైట్ ద నౌన్ ఫార్మ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూజింగ్ మెంట్ SION. MENT అనే పదం చేర్చండి, పదానికి తర్వాత SION అనే పదం చేర్చండి. అది నౌన్ ఫామ్ ఎలా అయిందో మీరు నేర్చుకోండి అని ఇక్కడ మనకు ఒక ఎక్సర్సైజ్ ఇచ్చారు. ఇంప్రూవ్మెంట్ ME అంటే కలిపాం అక్కడ. డిస్కషన్ SION కలిపాం. డిప్రెషన్ SION కలిపాం. కన్ఫ్యూజన్, ఎన్రిచ్మెంట్, ట్రీట్మెంట్ చక్కగా అర్థం చేసుకోవాలి. అలాగనే ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చారు మనకి. ఒక వర్డ్లో ఆ వర్డ్లో ఉన్నటువంటి అక్షరాలతో మరో కొన్ని పదాలు మనం తయారు చేయడం. ఈ యాక్టివిటీ ఎక్కువగా మనం తెలుగులో చేసేవాళ్ళమే, ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా బాగా నేర్చుకోగలుగుతున్నాం. చూడండి, యూ హ్యావ్ కమ్ అక్రాస్ సెర్టెన్ వర్డ్స్ ఇన్ ద లెసన్ సచ్ ఎస్ పెయింటర్, గ్రేట్ఫుల్ ఎట్సెట్రా. ఈ రెండు పదాలు తీసుకుని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి. యూ కెన్ ఎక్స్ట్రాక్ట్ సమ్ అదర్ వర్డ్స్ ఫ్రమ్ ద పేరెంట్ వర్డ్స్ లైక్ మనం దాన్ని పేరెంట్ వర్డ్ అంటున్నాం. పెయింటర్ అనే పదంలో నుంచి ఇంకా మనం చాలా పదాలు రాయొచ్చు. పెయింటర్లో నుంచి పెయిన్, అలాగనే ఇంకో పదం ఇంటర్, అలా రాయొచ్చు. అలాగనే గ్రేట్ఫుల్ అనే పదంలో మరో పదం మనం రాయాలంటే రేట్. అలాగనే ఇంకా అందులో ఉన్నటువంటి అక్షరాలు జంబుల్ చేసి కూడా మనం నెంబర్ ఆఫ్ వర్డ్స్ మనం ప్రిపేర్ చేయొచ్చు. నౌ మేక్ మీనింగ్ఫుల్ వర్డ్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. అలాగనే ఇంకొక ఎక్సర్సైజ్ ఇచ్చారు. రివార్డ్ అని ఇచ్చారు. రివార్డ్లో చాలా పదాలు వచ్చాయి. రీడ్, రెడ్, రా, రేర్, వర్డ్, డ్రా ఈ పదాలు వచ్చాయి. బ్లెస్సింగ్స్. ఇంకా మనం ఇఫ్ యూ పాసిబుల్ ట్రై టు మేక్ సమ్ మోర్ వర్డ్స్. మీకు ఇంకా ఏవైనా పదాలు, చిన్న పదాలు, 2 అక్షరాల పదాలు కూడా రాయగలం, 3 అక్షరాల పదాలు రాయగలం అంటే డూ ఇట్, రాయడానికి ప్రయత్నం చేయండి. బ్లెస్సింగ్స్. ఈ బ్లెస్సింగ్స్ అనే పదంలో లెస్, సింగ్, సిన్, బిగ్, బిన్, లాగ్, జల్, సైన్ అనే పదాలు వచ్చాయి. స్నాప్డ్. ఈ స్నాప్డ్ అనే పదం రూట్ వర్డ్ ఇచ్చారు. మనం అందులో నుంచి నాప్, పెన్, ప్యాన్, ప్యాడ్, శాడ్, శాప్, శాండ్ అనే పదాలు రాయగలిగాం. పర్సనల్. ఈ పర్సనల్ అనే పదం సన్, అందులో నుంచి మెయిన్ వర్డ్లో నుంచి మనం సన్, రీజను, పెర్ల్, నోసు, పోల్, సోప్, ఆల్సో, రోప్, రోజ్ ఈ పదాలు రాయగలిగాం. 5th వన్ ఈజ్ మ్యాటర్. ఈ మ్యాటర్ అనే రూట్ వర్డ్లో నుంచి మనం మెయిన్ వర్డ్లో నుంచి మ్యాటర్, యాట్, ఆమ్, యారన్, ఆమ్, మీట్, టీమ్, రేట్, టియర్ అంటే కన్నీళ్ళు, మార్ట్ ఈ పదాలు రాయగలిగాం. నెక్స్ట్ 6th వన్ ఈజ్ కంటిన్యూ అనే పదంలో కూడా టిన్, కోన్, టాయ్, టై, కట్, క్యూట్, ట్యూన్, కాట్, కాయిన్ ఈ పదాలు రాయగలిగాం. అష్యూర్ ఇస్ ద రూట్ వర్డ్. ఆ రూట్ వర్డ్లో నుంచి మనం మెయిన్ వర్డ్, అందులో నుంచి కొన్ని పదాలు రాయొచ్చు. ష్యూర్ అనే పదం యూజ్, యాస్. మీనింగ్ఫుల్ వర్డ్స్ రాయాలి. ఏదో అక్షరాలు కలుస్తున్నాయని రాయడం కాదు. అది తెలియాలంటే మనం డిక్షనరీ యూజ్ చేయడం కూడా నేర్చుకోవాలి. డిక్షనరీ ఎలా తీయాలి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ పదాన్ని ఏ మీనింగ్ ఎలా చూసుకోవాలో కూడా నేర్చుకోవాలి. మనకి లైబ్రరీలో చాలా బుక్స్ ఉంటున్నాయి, నెంబర్ ఆఫ్ ఫెసిలిటీస్ ఉంటున్నాయి ఇప్పుడు స్కూల్లో. ఖచ్చితంగా మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి, యూజ్ చేసుకోవాలి. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవడం మానాలి. ఇంకా అనదర్ వర్డ్ ఈజ్ 8th వర్డ్ గోల్డ్. గోల్డ్ అనే పదంలో నేను 3 పదాలు రాశాను. ఓల్డ్, గో,
గాడ్ అనే పదం రాశాను. నెక్స్ట్ వన్ ప్రాపర్లీ. ప్రాపర్లీ అనేది మెయిన్ వర్డ్ ఇక్కడ. రోల్, రోప్, రోప్ అంటే తాడు, పోర్, పోల్, ఈ పదాలు రాసాం. నెక్స్ట్ లాస్ట్ వన్ ఇస్ స్లోలీ. స్లోలీలో లో, ఔల్, సో, ఈ పదాలు నేను రాశాను. ఖచ్చితంగా ఇవన్నీ కూడా నేర్చుకోవాలి, నోట్ చేసుకోవాలి. నోట్స్లు చాలా నీట్గా రాసుకోవాలి. మెయింటైన్ ద గుడ్ హ్యాండ్ రైటింగ్. అందరూ కూడా చక్కగా ముత్యాల్లాగా రైటింగ్ రాయడం నేర్చుకోవాలి. ఖాళీ సమయంలో కాపీ రైటింగ్ రాయడం, ఎవరైనా బాగా రాసినటువంటి నోట్స్ దగ్గర పెట్టుకొని ఏ అక్షరాన్ని ఎలా రాశారో చక్కగా, ఎక్కడెక్కడ డిస్టెన్స్ ఇస్తున్నారు, ఎక్కడెక్కడ ఏ సింబల్స్ రాస్తున్నారు, ఆ మార్క్స్ ఎక్కడెక్కడ పెడుతున్నారు, అవన్నీ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ గ్రామర్లోకి వచ్చాం. ఈ గ్రామర్లో మనకి ఈ చాలా చక్కగా నేర్చుకునేటువంటి మంచి, మనకి హయ్యర్ స్టడీస్కి కూడా మంచిగా ఉపయోగపడేటువంటివి చాలా చక్కగా ఫౌండేషన్ వేశారు. ఎక్సలెంట్. ఫస్ట్ గ్రామర్లో ఉన్నటువంటి ఫస్ట్ టాపిక్ ఏంటంటే రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఇక్కడ సెంటెన్సెస్ని క్లాసిఫికేషన్ అనేది ఇచ్చారు. ఏ సెంటెన్స్ ఏంటి అనేది నేర్పించారు. వండర్. నిజంగా ఇది ఖచ్చితంగా అందరూ నేర్చుకోవాలి. ది ఎంపరర్ వాజ్ ప్లీజ్డ్ విత్ చిత్రవర్మస్ పెయింటింగ్స్. ఇది డిక్లరేటివ్ సెంటెన్స్ అని ఇచ్చారు. డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే యాజ్ ఇట్ మేక్స్ ఎ స్టేట్మెంట్ అని. సెకండ్ వన్ ఈజ్ హో వాట్ ఎ బ్యూటిఫుల్ పిక్చర్. ఇది ఒక ఎక్స్క్లమేషన్, ఆశ్చర్యం కలిగిస్తుంది. అబ్బాయి బొమ్మ, ఈ ఆర్ట్ ఎంత బాగుంది, ఈ పిక్చర్ ఎంత బాగుంది, ఎంత అందంగా ఉంది అని వర్ణించడం. అంటే యాజ్ ఇట్ ఎక్స్ప్రెస్ ఎ స్ట్రాంగ్ ఫీలింగ్, ఒక మంచి నిర్ణయం. మేక్ అన్ అనౌన్స్మెంట్, దట్ ఈస్ ద థర్డ్ వన్. ఇది ఏ సెంటెన్సో మనం ఎలా తెలుస్తుందంటే దీన్ని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు. ఒక ఆర్డర్ ఇవ్వడం, నువ్వు ఈ పని చేయి, సైలెన్స్ ప్లీజ్, డోంట్ మేక్ నాయిస్, ఎస్ ఆల్ ఆఫ్ యూ మెయింటైన్ సైలెన్స్, మేక్ ఇన్ ఎ లైన్. ఇవన్నీ కూడా మనం మాట్లాడుతూ ఉంటాం, నేర్చుకుంటూ ఉంటాం. మన క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్స్లో చాలాసార్లు ఈ పదాలు మనం వింటూ ఉంటాం. ఇవన్నీ ఏంటంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్. లాస్ట్ వన్, ద ఫోర్త్ వన్ ఈజ్ ఇంటరోగేటివ్ సెంటెన్స్. ఆస్క్స్ ఏ క్వశ్చన్. ఒక క్వశ్చన్ నువ్వు అడగాలి అంటే దాన్ని ఇంటరోగేటివ్ సెంటెన్స్. ఇంటరోగేషన్, విషయం తెలుసుకోవడం, దాన్ని ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ అంటారు. దానికి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే ఆర్ యూ క్రేజీ రామకృష్ణ, ఈ సెంటెన్స్ ఇచ్చారు. నేను కొన్ని ప్రిపేర్ చేశాను దీని మీద. అసలు ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్స్ కంప్లీట్ సెన్స్ ఈజ్ కాల్డ్ ఎ సెంటెన్స్. అంటే ఇది కొన్ని పదాలు కలిపి పూర్తి అర్థాన్ని ఇచ్చేటువంటి ఒక వాక్యం. దాన్ని తెలుగులో చెప్తున్నాను. పూర్ణార్థమిచ్చు పద సమూహం, పద సముదాయం అని కూడా అనొచ్చు. ఏ కంప్లీట్ థాట్ పుట్ ఇన్ టు వర్డ్స్, దట్ ఈస్ ద సెంటెన్స్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దట్ సెంటెన్స్? ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్స్ కంప్లీట్ సెన్స్ ఈజ్ కాల్డ్ ఏ సెంటెన్స్. పూర్తి అర్థాన్ని ఇవ్వాలి, దాన్ని సెంటెన్స్ అంటాం. అవి మనకి ఇక్కడ 4 కైండ్స్గా ఉన్నాయి, 4 రకాలుగా ఉన్నాయి. ఒకటి డిక్లరేటివ్ అనేటువంటిది మనం ఇక్కడ ఏం నేర్చుకున్నాం? అకార్డింగ్ టు అవర్ టెక్స్ట్ బుక్ మేక్స్ ఏ స్టేట్మెంట్ అని ఇచ్చారు. అంటే ఒక ప్రకటనని స్థిరంగా చెప్పడం అనమాట. ఏ సెంటెన్స్ దట్ మేక్స్ ఏ స్టేట్మెంట్ ఆర్ అసెర్షన్ ఈజ్ కాల్డ్ ఏ డిక్లరేటివ్ ఆర్ అసర్టివ్ సెంటెన్స్. అంటే చాలా క్లియర్గా, మీనింగ్ఫుల్గా, పూర్తి అర్థాన్ని ఇచ్చేటువంటి ఒక వాక్యం. ఎన్ ఎలిఫెంట్ ఈజ్ ఎ వెరీ వండర్ఫుల్ క్రియేచర్. నిజంగానే ఎలిఫెంట్ని చూస్తే మనకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. పెద్ద చెవులు, లావైన కాళ్ళు, అలాగనే పెద్ద పొట్ట, అలాగనే తొండం, ఇవన్నీ చూసేసరికి మనకి చాలా వింతగా ఆశ్చర్యంగా ఉంటుంది. ది ఎంపరర్ వాజ్ ప్లీజ్డ్ విత్ చిత్రవర్మస్ పెయింటింగ్స్. చిత్రవర్మ గారు తెచ్చిన పెయింటింగ్స్ చూసి రాజుగారు చాలా చాలా ఆనందపడిపోయాడు. ఆయన చాలా మెచ్చుకున్నారు అని. సెంటెన్స్ ఏంటంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఎక్స్క్లమేటరీ గట్టిగా అరచడం,
గట్టిగా అరిచేటువంటిది, క్రై అవుట్. దట్ ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ ఫీలింగ్ ఈజ్ కాల్డ్ an exclamatory sentence. The meaning of the exclamatory sentence is a strong feeling. గట్టిగా అరిచి చెప్పడం. వాట్ ఎ డెలిషియస్ మీల్, ఓ వాట్ ఎ బ్యూటిఫుల్ పిక్చర్. ఒక మంచి భావాన్ని కానీ ఒక ఏదైనా ఒక విషయం పూర్తిగా వర్ణించేటట్లుగా మాట్లాడు. వాట్ ఎ షేమ్, అబ్బా ఎంత సిగ్గుచేటు. వాట్ ఎ గ్రేట్ పెయింటింగ్ దిస్ ఈజ్, అబ్బా ఈ పెయింటింగ్ ఎంత అద్భుతంగా ఉంది. ఇలాగా గట్టిగా అరిచి చెప్పడం, ఆ భావాన్ని చాలా గట్టిగా బలపరిచి మాట్లాడడాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంట. వాట్ ఏ ప్లెజెంట్ అట్మాస్ఫియర్, వాట్ ఏ ప్లెజెంట్ అట్మాస్ఫియర్, అబ్బాయి ఎంత బాగుంది వాళ్ళ వాతావరణం. థర్డ్ వన్ ఈజ్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే వేడుకోవడం, ప్రార్థించడం, ఇవి మర్చిపోవద్దు. ఫస్ట్ సెంటెన్స్లో డిక్లరేషన్ అంటే ప్రకటన చేయడం, స్థిరంగా చెప్పడం. ఎక్స్క్లమేటరీ అంటే గట్టిగా అరచి క్రై అవుట్, తన భావాన్ని చాలా క్లియర్గా, అబ్బా ఈ కూర ఎంత బాగుంది, ఈ సారీ ఎంత బాగుంది, అబ్బా ఇవాళ ఈ అమ్మాయి ఎంత బాగా తయారై వచ్చింది, అబ్బా ఇవాళ లెసన్ ఎంత బాగా విన్నారు పిల్లలు. ఒక మంచి చక్కని ఒక ఇంప్రెషన్తో చెప్పడం. అలాగనే థర్డ్ వన్ ఈజ్ ఇంపరేటివ్ సెంటెన్స్, ప్రార్థించడం, వేడుకొనడం. అది దోస్ విచ్ ఎక్స్ప్రెస్ కమెంట్స్ ఆర్ రిక్వెస్ట్స్ ఆర్ ఎంట్రీటీ ఈజ్ కాల్డ్ అన్ ఇంపరేటివ్ సెంటెన్స్. అది తప్పకుండా చేయవలసినవి. అక్కడ వాళ్ళు చెప్పారంటే మనం ఖచ్చితంగా లోబడాల్సినవి. బీ క్వైట్, మాట్లాడద్దు. హ్యావ్ మెర్సీ అపాన్ us, మా మీద దయ చూపించండి. మేక్ అన్ అనౌన్స్మెంట్, ప్రకటన చేయండి. ప్లీజ్ షో మీ ద వే టు ద లైబ్రరీ, లైబ్రరీ ఎక్కడ నాకు తెలియట్లేదు, లైబ్రరీకి వెళ్ళే దారి చూపించండి అని ఎవరినన్నా మనం అడుగుతాం. పాస్ ద సాల్ట్, టేబుల్ మీద మనం అందరం కూడా భోజనానికి కూర్చున్నాం, మనం ఉప్పేసుకున్నాం, మిగతా వాళ్ళకి కూడా పంపించడం. పాస్ ద సాల్ట్, ఆ సాల్ట్ని కొంచెం అందరికీ కూడా షేర్ చేయడం. లాస్ట్ వన్ ఇంటరోగేటివ్ సెంటెన్స్, అంటే ప్రశ్నకు సంబంధించినటువంటి బిలాంగింగ్స్ టు ఏ క్వశ్చన్, ప్రశ్నకు సంబంధించినటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. వేర్ డు యూ లివ్, వాట్ ఇస్ యువర్ నేమ్, ఆర్ యూ క్రేజీ రామకృష్ణ, వేర్ కెన్ ఐ ఫైండ్ ఏ స్వీట్ షాప్, నాకు స్వీట్ షాప్ కనిపించట్లేదండి, ఇక్కడ ఏదన్నా ఉందా. అలాగనా ఇంటరాగేటివ్, ఆ విశ్లేషణ పూర్వకంగా మనం అడిగి కనుక్కోవడం. అలాగనా థర్డ్ ఎక్సర్సైజ్ ఏంటంటే పంక్చుయేషన్ ఇచ్చారు, అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, క్వశ్చన్ మార్క్ ఎక్కడ పెట్టాలి, ఎక్స్క్లమేషన్ మార్క్ ఎక్కడ పెట్టాలి. వేరెవర్ నెసెసరీ రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ పుట్ ఫుల్ స్టాప్స్, క్వశ్చన్ మార్క్స్ అండ్ ఎక్స్క్లమేషన్ మార్క్స్ వేరెవర్ నెసెసరీ. That is the third exercise in the grammar. First one is he got a good job. అది ఒక పూర్తి సమాధానం ఇచ్చేటువంటి సెంటెన్స్ కాబట్టి మనం he got a good job ఫుల్ స్టాప్ పెట్టాలి. సెకండ్ వన్ did he get a good job, అతను మంచి జాబ్ పొందుకున్నాడా, క్వశ్చన్ మార్క్. వాట్ ఏ గ్రేట్ జాబ్, అబ్బా ఎంత మంచి ఉద్యోగం, ఆశ్చర్యార్థకం. ఎక్స్క్లమేటరీ సింబల్ అక్కడ మనం ఇలాగ గీత గీసి కింద చుక్క పెట్టాలి. ఫోర్త్ వన్ ఏంటంటే గెట్ ఎ గ్రేట్ జాబ్ ఫస్ట్, మొట్టమొదట ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించు. అది ఆ సెంటెన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫుల్ స్టాప్ పెట్టాలి. ఫిఫ్త్ వన్ వాట్ ఈజ్ యువర్ జాబ్, ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ కాబట్టి మనకి వాట్ ఈజ్ యువర్ జాబ్, వేర్ డు యూ లివ్, ఇలాంటివన్నీ కూడా వాట్ ఈజ్ యువర్ జాబ్ క్వశ్చన్ మార్క్ పెట్టాలి. హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ జాబ్, నీ ఉద్యోగం అయిపోయిందా, దానికి కూడా క్వశ్చన్ మార్క్ పెట్టాలి. సెవెంత్ వన్ ఐఎమ్ రెడీ టు ఫినిష్ మై జాబ్, దట్ ఈస్ ద సెంటెన్స్, క్లియర్ కట్ సెంటెన్స్, దట్ ఈస్ ద డిక్లరేటివ్, ఫుల్ స్టాప్ పెట్టాలి. యాజ్ హీ రెడీ టు ఫినిష్ హిజ్ జాబ్, ఇక్కడ ఈజ్ హీ రెడీ టు ఫినిష్ హిజ్ జాబ్ క్వశ్చన్ మార్క్ పెట్టాలి. ఈ విధంగా గ్రామర్ పార్ట్లో 3 సెక్షన్స్ ఇచ్చారు.
నెక్స్ట్ మెయిన్ సెక్షన్ ఏంటంటే కంజంక్షన్స్. ఈ కంజంక్షన్స్ అనేది వన్ ఆఫ్ ది పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేవి 8 పార్ట్స్ ఉన్నాయి. ఒక స్పీచ్లో 8 పార్ట్స్ మనం కంపల్సరీ వాడుతూ ఉంటామని. అందులో వన్ ఆఫ్ ది పార్ట్ ఈజ్ కంజంక్షన్. కంజంక్షన్ అంటే కనెక్టివ్ వర్డ్. ఒక 2 సెంటెన్సెస్ని కలపడం కానీ, రెండింటిని కలిపి మాట్లాడడం కానీ, సిచ్యుయేషనల్గా ఆ సెంటెన్స్ అయిపోయిన తర్వాత దానికి సపోర్టివ్గా ఇంకో సెంటెన్స్ని మనం కలిపి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఈ కంజంక్షన్స్ వాడుతూ ఉంటాం. కంజంక్షన్స్ని ఇక్కడ ద వర్డ్ ఎండ్ ఇచ్చారు, ఇక్కడ బట్ ఇచ్చారు, ఆర్ ఇచ్చారు. కంజంక్షన్స్ అనేవి ఎండ్, బట్, ఆర్, ఎట్, ఇంకా సో ఎట్సెట్రా ఆర్ జాయినింగ్ వర్డ్స్. దే హెల్ప్ టు జాయిన్ 2 or more వర్డ్స్, ఫ్రేజెస్ ఆర్ క్లాజెస్. ఈ డెఫినేషన్ అనేది మర్చిపోకూడదు, చక్కగా నేర్చుకోవాలి. అలాగే డిఎస్సి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వెళ్ళే వాళ్ళు కూడా what is the conjunction? What is the definition of the conjunction? We want to know some more examples. We want to learn. We want to taught some more examples. చాలా ఈజీగా ఏదైనా సరే లాంగ్వేజ్ అనేది వినేటప్పుడు చాలా ఈజీగా వచ్చేసినట్లు ఉంటుంది. ప్రాక్టికల్గా నేర్చుకోవడం, ఆ ఫ్లూయెన్సీ చక్కగా మనం మాట్లాడడం నేర్చుకోవాలి. మనం మాట్లాడేటువంటిది తెలుగు మాట్లాడుతున్నప్పుడు ఎలాగ మన మదర్ టంగ్ అందరికీ అర్థం అవుతుందో, అలాగే ఇంగ్లీష్లో మాట్లాడినా సరే ఆ ఫ్లూయెన్సీ క్లియర్ కట్గా మనం ఒక సెంటెన్స్ చదివినా, లేకపోతే ఒక పారాగ్రాఫ్ చదివినా సరే, లేకపోతే ఒక టెక్స్ట్ ఏదైనా మనం నూతనంగా చదువుతున్నా సరే ఖచ్చితంగా లౌడ్ రీడింగ్లో ఖచ్చితంగా మనకి ఆ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అనేది వస్తుంది. ఒకవేళ మనం తప్పు మాట్లాడినా మళ్ళీ రెండోసారి మనం చదివేటప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనేటువంటి ఆ ప్రోవర్బ్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అన్నీ ఒకేసారి వచ్చేయాలంటే వచ్చేయు. ఇక్కడ ఏంటంటే దే హెల్ప్ టు జాయిన్ 2 or more వర్డ్స్, ఫ్రేజెస్ ఆర్ క్లాజెస్ అన్నారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఫ్రేజ్? అసలు ఫ్రేజ్ అంటే ఏంటి? ఫ్రేజ్ అంటే ఏదో అనకూడదు. ద స్పెల్లింగ్ ఆఫ్ దట్ వర్డ్ ఈజ్ PHRASE. కొంతమంది ఫెరేజ్ అని చదువుతారు, అలా చదవకూడదు. ఫ్రేజ్ అంటే సంపూర్ణ వాక్యము గాని పద సమూహం. ట్రూ ట్రాన్స్లేషన్ అండ్ తెలుగు సంపూర్ణ వాక్యము గాని పద సముదాయం. ఇన్ ఇంగ్లీష్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్స్ సెన్స్ బట్ నాట్ కంప్లీట్ సెన్స్ ఈజ్ కాల్డ్ ఎ ఫ్రేజ్. కంప్లీట్ సెన్స్ ఉండదు, కంప్లీట్ అర్థాన్ని ఇవ్వదు, అది అలా ఉన్నదాన్ని ఫ్రేజ్ అంటారు. చూడండి, హంప్టీ డంప్టీ సాట్ అనే వాల్, అది ఒక రైమ్లో ఉన్నటువంటి ఒక సెంటెన్స్. అది హంప్టీ డంప్టీ అనేది గోడ మీద కూర్చుంది. ది సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు. దట్ ఈస్ ద సెంటెన్స్. దేర్ కేమ్ ఎ స్నేక్ టు మై డోర్. పూర్తి సమాచారాన్ని ఇవ్వకుండా ఒక పావుని మా తలుపు దగ్గర చూశాను, తర్వాత ఏమైందో ఇవ్వడు ఇన్ఫర్మేషన్. కాబట్టి సంపూర్ణ వాక్యం కాకుండా ఉన్నటువంటి పదాలని, దాన్ని ఇంగ్లీష్లో నాట్ కంప్లీట్ సెన్స్, దట్ ఈస్ ద ఫ్రేజ్. వాట్ అబౌట్ క్లాస్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ క్లాస్? క్లాస్ అంటే ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ అండ్ కంటైన్స్ ఎ సబ్జెక్ట్ అండ్ ఎ ప్రెడికేట్ ఈజ్ కాల్డ్ ఎ క్లాస్. దీన్ని తెలుగులో చెప్పాలంటే ఒక పూర్తి అర్థాన్ని ఇచ్చేటువంటి వాక్య భాగం. చూడండి, వీ కెనాట్ స్టార్ట్ వైల్ ఇట్ ఈజ్ రైనింగ్. వర్షం పడేంత వరకు కూడా మనం బయలుదేరలేం. దట్ ఈస్ ద సెంటెన్స్. సెకండ్ వన్ ఈజ్ ఐ థింక్ దట్ యూ హ్యావ్ మేడ్ ఎ మిస్టేక్. నేను అనుకుంటున్నాను నువ్వు తప్పు చేసి ఉంటావు అనేసి. ఇలాగా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ అవి ఏంటంటే కంటెంట్స్ ఎ సబ్జెక్ట్, దానివల్ల ఒక విషయం అర్థం అవుతుంది. అండ్ ఎ ప్రెడికేట్ ఈజ్ కాల్డ్ ఏ క్లాస్. అందులో సబ్జెక్ట్ ఉంటుంది, ప్రెడికేట్ ఉంటుంది. ఈ క్లాజెస్, ఫ్రేజెస్, ఈ వర్డ్స్ని జాయిన్ చేస్తాయట కంజంక్షన్స్ అనేవి. ఈ విధంగా సమ్మర్ passage is there in our textbook, page number 9. Read the passage carefully and underline the conjunctions. ఇక్కడ కంజంక్షన్స్ ఆ పాసేజ్లో ఉన్నవి అండర్లైన్ చేయమని ఇచ్చారు. దట్ ఈస్ నాట్ రిలేటివ్ టు అవర్ మెయిన్ లెసన్. మన లెసన్కి సంబంధించింది కాదు, వేరే టెక్స్ట్ చిన్నది మీనింగ్ఫుల్ ఇచ్చారు. మీనా వాంట్స్ టు గో ఆన్ హాలిడేస్, ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ, బట్ మీనా ఈజ్ నాట్. She is unhappy because there are some baby sparrows
in the nest on a corner of a room. If all the members of the family went out of the house, it would be locked up. Then how would the mother sparrow or the father sparrow feed their babies? ఇందులో చూడండి, ఫస్ట్ హ్యాపీ, బట్ మీనా ఈజ్ నాట్. ఇక్కడ బట్ అందరూ సరదాగానే ఉన్నారు కానీ మీనా సంతోషంగా లేదు. ఇంకా షీ ఈజ్ అన్హ్యాపీ, ఆమె ఎందుకో సంతోషంగా లేదు. బికాస్ కారణం ఏంటి? దేర్ ఆర్ సమ్ బేబీ స్పారోస్ ఇన్ ద నెస్ట్. అక్కడ గూట్లో, పక్షి గూడులో కొన్ని చిన్ని పిచ్చుకలు ఉండిపోయినాయి, అందువల్ల ఈ అమ్మాయి సంతోషంగా లేదు. ఇంకా చూడండి, ఇఫ్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ వెంట్ అవుట్ ఆఫ్ ది హౌస్. ఇక్కడ ఏంటంటే ఇఫ్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఒక కండిషన్ క్లాస్, ఒక కండిషన్. నువ్వు నాకు నోట్స్ రాసి పెడితే నీకు చాక్లెట్ ఇస్తాను. చూడండి, పిల్లలు ఎక్కువగా, చిన్నపిల్లలు క్లాస్ రూమ్లో అలాగే ఎక్కువగా అలవాటు చేసుకుంటుంటారు. నువ్వు నా బ్యాగ్ తెచ్చినట్లయితే నీకు పెన్సిల్ కొని పెడతాను. అలాగే ఇంక మన యూస్ఫుల్ ఇంగ్లీష్ మనం నేర్చుకోవాలంటే, ఇఫ్ యూ వాక్ ఫాస్ట్ యూ విల్ క్యాచ్ ద బస్. నువ్వు కొంచెం గబగబా నడిచినట్లయితే బస్సు దొరికేస్తుంది. ఇఫ్ యూ రన్ ఫాస్ట్ యూ విల్ గెట్ ఎ ప్రైజ్. నువ్వు బాగా కొంచెం స్పీడ్గా పరిగెత్తినట్లయితే ప్రైజ్ నీదే. అలాగనే ఇఫ్ యూ వర్క్ హార్డ్, నువ్వు కష్టపడి చదువుకున్నట్లయితే యూ విల్ గెట్ సక్సెస్. విజయం అనేది నిన్నే వరిస్తాను. ఇఫ్ క్లాజ్ అలా ఉంటుందన్నమాట, ఒక కండిషన్ ఉంటుంది. ఇఫ్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ వెంట్ అవుట్ ఆఫ్ ది హౌస్, ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ అవతలకు వెళ్ళినట్లయితే ఇట్ వుడ్ బి లాక్డ్ అప్, వీళ్ళు తాళం వేయాల్సి వస్తుంది. దెన్ హౌ వుడ్ ద మదర్ స్పారో ఆర్ ది ఫాదర్ స్పారో ఫీడ్ దేర్ బేబీస్. అక్కడ ఉన్నటువంటి తల్లి పిచ్చుక, తండ్రి పిచ్చుక అవతలకు వెళ్ళి ఆహారం ఎలా తేగలవు? ఇఫ్ అనేది ఇక్కడ ఆర్ అనేది కంజంక్షన్స్గా మనం నోట్ చేసుకోవాలి. అండ్ దెన్ అనదర్ para is also there. Meena's mother said that they would remove all the things from the room, open the windows and lock the door from outside. Thus the house would be safe and sparrows could come and go freely. So Meena is happy again. ఇప్పుడు మీనా మదర్ ఏం చేశారంటే, సెడ్ దట్ కిటికీ తలుపులన్నీ కూడా తీసేసి ఉంచినట్లయితే, మనం తలుపు అటువైపు నుంచి మనం వేసినట్లయితే మన ఇల్లు క్షేమంగా ఉంటుంది. ఈ పిచ్చుకలు అనేటువంటి ఆ పక్షులు కూడా క్షేమంగా ఉంటాయి. వాటికి కావాల్సిన ఆహారం అవతలకు వెళ్ళి తెచ్చుకోవడానికి బాగుంటుందని. అలాగనే దట్ అనేటువంటిది ఇందులో కంజంక్షన్. సెకండ్ లైన్లో ఓపెన్ ద విండోస్, ఎండ్ అనే పదం, ఏఎండి ఎండ్, అక్కడ మనకి మరియు అనే అర్థం వస్తున్నది. అలాగే థర్డ్ లైన్లో కూడా దస్ ద హౌస్ వుడ్ బి సేఫ్ అండ్ స్పారోస్ కుడ్ కమ్ అండ్ గో ఫ్రీలీ. మరియు మన ఇల్లు క్షేమంగా ఉంటుంది మరియు పిచ్చుకలు అవతలకు వెళ్ళి వస్తుంటాయి. ఎండ్ అనే 3 times కూడా మనం అండర్లైన్ చేయాలి. సో మీనా ఈజ్ హ్యాపీ అగైన్. సో దానివల్ల మీనా చాలా హ్యాపీగా ఉంది. దట్ ఈస్ ద గ్రామర్ ఆఫ్ దిస్ యూనిట్. ఈజ్ ఆల్ ఆఫ్ యూ try to learn. I'll give you some more exercise. నేను కొన్ని ఎక్సర్సైజెస్ ప్రిపేర్ చేశాను. యూ కెన్ ఎక్స్ట్రాక్ట్ సమ్ అదర్ వర్డ్స్ ఫ్రమ్ ది పేరెంట్ వర్డ్. అలాగనే పేరెంట్ వర్డ్ ఒకటి ఇచ్చాను, మిస్టేక్ అనే పదం ఇచ్చాను. అందులో నుంచి నెంబర్ ఆఫ్ వర్డ్స్ మీరు రాయడానికి ప్రయత్నించండి. అండ్ దెన్ సెండ్ అంటే పంపించడం. మెచ్యూర్, హెయిల్డ్ అంటే సఫరింగ్ అనమాట. ఫోల్డెడ్, ఫర్గివ్, కోర్ట్, అరౌండ్, రిలేటెడ్ అనే పదాలు ఇచ్చాను. ఇందులో మెయిన్ రూట్ వర్డ్ల నుంచి చాలా వరకు పదాలు టైం స్పెండ్ చేసి చక్కగా నోట్స్ ప్రిపేర్ చేయాలి. అలాగే సెకండ్ ఎక్సర్సైజ్ ఏంటంటే, పుట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండర్ ది కరెక్ట్ హెడ్డింగ్స్. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఇప్పుడు బేస్ లైన్ టెస్ట్ పెడుతున్నారు. బేస్ లైన్ టెస్ట్లో వన్ ఆఫ్ ది ఎక్సర్సైజ్గా ఇది అందరూ టీచర్స్ కూడా దీన్ని ఫాలో అవుతున్నారు. ఇక్కడ బేస్డ్ ఆన్ అవర్ లెసన్ some more examples are there. That is the punctuation, page number 11. ఇందులో పేజ్ నెంబర్ 11లో ప్రొనౌన్సియేషన్ అనేది పా సౌండ్, ఫా సౌండ్ ఇచ్చారు. ఈ సౌండ్ మీద నేను ప్రత్యేకించి పేజ్ నెంబర్ 11లో పి సౌండ్, ఎఫ్ సౌండ్ అని ఇచ్చారు. ఇది మనకి ఫొనెటిక్ సింబల్ ఇచ్చారు. ఇటు స్లాష్ లాగా గీసి మధ్యలో పి రాసి, అలాగనే ఇటువైపు కూడా అటు ఇటు స్లాష్ పెట్టి మధ్యలో ఎఫ్ రాశారు. పా సౌండ్, ఫా సౌండ్ ఇచ్చారు. ఇక్కడ ప్యారెట్, పార్సిల్, పెన్సిల్, హ్యాపీ, పేపర్,
apply, cap, trip, tap. That is the pass sound. P sound వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్ F, photo, photograph, phone, phrase, alphabet అంటే అక్షరమాల. elephant, dolphin, graph, epitaph, triumph అంటే విక్టరీ. ఈ విధంగా put the photo on the pad, pay up the penalty, post the parcel to the photographer, paste the graph and paint it, pay the price for a dolphin show. That is the exercise for you. Yes, all of you. ఇది మీరు అందరూ నోట్ చేసుకోవాలి. పీతో వచ్చేటువంటి సౌండ్, ఎఫ్తో వచ్చే సౌండ్ నేను కొన్ని వర్డ్స్ ఇచ్చాను. పుట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండర్ కరెక్ట్ హెడ్డింగ్స్ అని పెన్సిల్, ఆల్ఫాబెట్, డాల్ఫిన్, పార్సిల్, గ్రాఫ్, ప్యారెట్, ఫ్రేజ్, అప్లై అనే పదాలు ఇచ్చాను. ఆ హెడ్డింగ్స్ ఏంటంటే పీ సౌండ్, ఎఫ్ సౌండ్ రాయాలి. అండ్ దెన్ థర్డ్ ఎక్సర్సైజ్, కంప్లీట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ యూజింగ్ ఈఏ. అది దీన్ని ఓవెల్ సౌండ్తో వచ్చేటువంటి పదాలు ఈఏ, డబ్ల్ఈ, ఐఈ, ఓయు, ఏఐ. అసలు వాట్ ఆర్ ది ఓవెల్ సౌండ్? అచ్చులు, హల్లులు అనే పదం మనం తెలుగులో చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం. అది ఏఈ, ఐఓయు అనేవి ఓవెల్స్. ఈ సౌండ్తో వచ్చేటువంటి ఒక ఎక్సర్సైజ్ ఇచ్చాను. టీచర్, టీ రాసి నేను 2 డాష్లు ఇచ్చి సిహెచ్ఈఆర్ రాశాను. అలాగే ఒక ఎక్సర్సైజ్ ఇచ్చాను. చీఫ్, ఫ్రీలీ, పెయింటింగ్, ఎంకరేజ్మెంట్, మీంట్, ప్రీవియస్, ప్లీజ్డ్, రియల్లీ, చైన్ అనే నేను కొన్ని వర్డ్స్ ఇచ్చాను. ఆ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసుకోవాలి. అండ్ దెన్ ఫోర్త్ ఎక్సర్సైజ్, కంప్లీట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ విత్ ద లెటర్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. దట్ ఈస్ ద స్పెల్లింగ్ టెస్ట్. దిస్ వన్ ఆల్సో very helpful for you to know the spelling, to taught the spellings. Ceremony, CREM అని పెట్టి ANY పెడతామా, ONY పెడతామా? ఎస్. గ్రేట్ఫుల్, FUL రాస్తామా, FULL రాస్తామా? గ్రేట్. తర్వాత అడ్వైజర్ అనే పదం తెనాలి రామకృష్ణలో వచ్చింది మనకి. అడ్వైజర్ అంటే సలహాదారు. ADVI, SAR రాస్తామా, SOR రాస్తామా? అలాగే ఇర్రెలెవెంట్, సందర్భం కానివి. IRRELE, VANT రాస్తామా, VENT రాస్తామా? దట్ ఈస్ ద ఎక్సర్సైజ్ ఫర్ యూ. ప్లెజర్, హైనెస్, కన్ఫ్యూజన్, కార్పెంటర్. ఎస్. Another exercise, that is the word puzzle. Find some words mentioned in this lesson in this word puzzle by outlining them. ఇక్కడ ఒక చిన్న పజిల్ ఇచ్చాను బేస్డ్ ఆన్ అవర్ లెసన్ తెనాలి రామకృష్ణ. ఏంటంటే ఆ ఇచ్చిన పదాలు సెండ్, సెన్స్, ఎలిఫెంట్, రివార్డ్, వండర్, బీన్, వర్రీ, నెవర్, ష్యూర్, సపోర్ట్, టుమారో, బ్లెస్డ్, అష్యూర్డ్ అనే పదాలు ఇచ్చాము. అలాగనే ఒక టేబుల్ కూడా ఇచ్చాము. ఖచ్చితంగా ఆ టేబుల్లో ఎక్కడెక్కడ వచ్చిందో చక్కగా దాన్ని వేరే కలర్ పెన్ పుచ్చుకొని మన నోట్స్లో ఎక్కించుకొని వేరే కలర్ కానీ పెన్సిల్ కానీ పుచ్చుకొని దాన్ని క్లియర్గా మనం పజిల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలా చేయడం వల్ల, అలాంటి పజిల్స్ చేయడం వల్ల మనకి స్పెల్లింగ్ టెస్ట్ తర్వాత స్పీడ్గా లాంగ్వేజ్ ఫాలో అవడం మనకి వస్తుందన్నమాట. ఇది లెసన్. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఎక్సర్సైజెస్ అన్నీ బాగా నేర్చుకోవాలి, లెసన్ బాగా నేర్చుకోవాలి. ఈ వీడియో మీరు తప్పనిసరిగా చూడాలి అందరూ. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. తప్పనిసరిగా పిల్లలందరికీ షేర్ చేయండి, పిల్లలకి చూపించండి, నేర్చుకోమని చెప్పండి, ప్రొనౌన్సియేషన్ నేర్పించండి. మీకు తెలిసిన పిల్లలు పాపం చాలామంది ఇళ్లలో ఈ మొబైల్ ఫోన్స్, ఈ ఆండ్రాయిడ్ ఫోన్స్ లేవని చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకళ్ళు ఆ ఇంటికి వెళ్ళి వింటున్నారు. మీరు అలాంటి పిల్లలకి కూడా చక్కగా వీలైతే ఈ లెసన్ చూపించండి. వాళ్ళందరికీ కూడా అర్థమయ్యేలాగా నేర్చుకోమని చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.